ఓకేనా, యు ఆర్ మై ఫేవరెట్ నోటిఫికేషన్ తెలుసా. నీ మెసేజెస్తో నన్ను డిస్టర్బ్ చేయి. నీ లైఫ్లో ఏం జరుగుతుందో చెప్పు, వింటా. ఉన్నది నేను వినడానికే కదా. నాతో చాలా మాట్లాడు. నీతో మాట్లాడడం, నీతో గొడవ పడ్డం నాకు చాలా అంటే చాలా 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 ఇష్టం తెలుసా. మన కాన్వర్సేషన్ ఎలా ఉంటుందో చెప్పనా, కాల్లోనే గొడవ పడతాం. స్టార్ట్ చేస్తాం. ఆ కాల్ అండ్ అయ్యేలోపు మనకు తెలియకుండానే మళ్ళీ ప్రేమగా మాట్లాడుకుంటాం. సో ప్లీజ్ డిస్టర్బ్ మీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అప్పుడప్పుడు నేను కొంచెం వర్క్ ప్రెషర్ వల్ల లేదంటే ఏదైనా వర్క్స్ ఉండడం వల్ల కోప్పడుతూ ఉంటా. ఎందుకు ప్రతిసారి ఇలా మెసేజ్ చేసి దొబ్బుతున్నావు అని. అవేం మనసులో పెట్టుకోకు. గ్రడ్జెస్ అనేవి అస్సలు పెట్టుకోకు, ఓకేనా. అమ్మ తల్లే, నా కోపం కొద్దిసేపే ఉంటుంది, కానీ నీ కోపం బాబోయ్ మహాంకాళి భద్రకాళి కోపం. అది వచ్చిందా పోదు, స్మాష్. సో వీలైనంత వరకు నేను కోపం తెప్పించకుండా ఉంటలే. ప్లీజ్ డిస్టర్బ్ చేయి, ఓకేనా. మర్చిపోకు. అర్థమైందా లేదా? క్లియర్గా చెప్పాలా. నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటేనే నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు వర్క్లో బిజీగా అయిపోయి నిన్ను మిస్ అవుతూ ఉంటా. అప్పుడప్పుడు గుర్తు కూడా రావు. అలాంటప్పుడు నువ్వు మెసేజ్ చేస్తే టక్క నువ్వు గుర్తుకొస్తావు. అర్థమైందా? డిస్టర్బ్ చేయడం మాత్రం మనకే.